సఫలపరచి దీవించావు రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే ఆశీర్వదించావు సియోను వాసులను ఆశ్చర్యముగా ఆశీర్వదించావు సియోను వాసులను రాజాధిరాజ జోహారులు నీకే మా రాజాధిరాజ జయం జయం నీకే రాజాధిరాజ జోహారులు నీకే మా రాజా
అంతయు నీవే. ఉన్నవాడవు అనువాడవు, ఉన్నవాడవు అనువాడవు నీవే. రాజాధిరాజా జోహారులు నీకే, మా రాజాధిరాజా జయం జయం నీకే. 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 పరిశుద్ధ కాపరి నన్ను
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో ఎంతవరకు ప్రభుని స్తుతించి ప్రభుని కొనియాడి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మహిమగల ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి తరుణం బట్టి ప్రభుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమగలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి భూమి మీదన్న జనులకు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారు కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహముల నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, జీవమగల దేవుడవు, జీవాధిపతివి, ఆద్యంతరహితుడు, ఆది సంభూతుడా, మహిమగల మహారాజా, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. నాయన ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకును, ఘనపరచుటకును, కొనియాడుటకును, ప్రార్థనలో విజ్ఞాపన చేయుటకు మీరు ఇచ్చిన మహాకృపకి స్తోత్రాలు. నాయన వాక్యం చుట్టూ మేము చేరాం. వాక్యమైన మీరు మాతో మాట్లాడండి. నేను ఏమని వాక్యం మీద మాతో మీరు ఏం మాట్లాడనై ఉన్నారు మమ్మల్ని దర్శించాను. మా హృదయాలు మా వినేచ్యమని గ్రహించే హృదయం, అర్థం చేసుకునే మనసును అనుసరించే జీవితాలు దయచాను. అంధకార శక్తులు బంధించాను ప్రభా. నిలబడిన నేను నిష్ప్రయోజకుడిని ఒప్పుకొనుచున్నాను. మీ సిలువు చేటును మరుగుపరుచుకొని కృపానుగ్రహించి దయ చూపించి మీ ఉన్నతమైన మహిమగల అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును జరిగించి సహాయం చేయమని, మీ ప్రసన్నత నుంచి మాతో మాట్లాడమని యేసు ప్రభువారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఈ మాటలన్నీ యేసు ప్రభువారి గురించి వ్రాయబడ్డాయి. యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేస్తాడు, ఏంటి అనే మాటలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది ప్రవచనం మనకు ఎక్కడ నెరవేరుతుందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ఈయన జగనమానుడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవరికీ వినబడదు. విజయమందుడుకు న్యాయ విధిని ప్రబలం చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే యెషయా భక్తుడు చెప్పిన లేఖనాలన్నీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో అద్భుత రీతిగా అక్కడ నెరవేరని. ఇవి మనం కొన్ని మెల్లగా
ఇక్కడ వ్రాయబడిన మాటలన్నీ మత్తయి సువార్తలో వ్రాయబడిన మాటలన్నీ ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభువారు గురించి లేఖనాలు చెప్తున్నాయి. ఇదిగో ఈయన నా సేవకుడు అని వ్రాయబడదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి 4 సువార్తలు కూడా 4 కోణాలతో రాశారు. మత్తయి సువార్తలనేమో యేసుక్రీస్తు ప్రభువారు రాజు అని రాశాడు, రాజు. మార్కు సువార్తకు వచ్చేటప్పటికి శ్రమ సేవకుడు అని రాశాడు. లూకా సువార్త వచ్చేటప్పటికి యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అని రాశాడు. యోహాను సువార్త వచ్చినప్పటికీ యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని ఆ కోణంలో రాశారు. అందుకే ఈయన నా సేవకుడు అని అందుకు అంటున్నాడంటే నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడయ్యండి ఒక సేవకుడిగా వచ్చాడు. అందుకనే ఆ 12 మంది కాళ్ళు కడిగేటప్పుడు, అంటే గెత్సెమనే తోటలో ఆయన అప్పగించబడక ముందు 12 మంది కాళ్ళు కడగటానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఆ టవల్ తీసి పక్కన పెట్టి నడుకట్టును కట్టుకొని ఒక సేవకుడు ఏ విధంగా అయితే పరిచర్య చేస్తాడో చేశాడు. అందుకని యేసుప్రభు అంటారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకును వచ్చానని వ్రాయబడు. అందుకని చాలామంది హెబ్రోన్ సంఘాల్లో ఏం పెట్టుకుంటారంటే గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడు. సేవకుడు మనం అందరం ఎవరమంటే దేవుని సేవకులు. సేవకుడు అంటే ఏంటంటే యజమానుడు ఏం చెప్తాడో అది చేయాలి, ఇంకా మరో మాట లేదు. యజమానుడు మాట ప్రకారంగా చేసేదే సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడయ్యండి, కుమారుడయ్యండి. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఎలా వచ్చాడు? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. దాసున స్వరూపం ధరించాడు. ఒక సేవకుడులాగా యజమాని ఏం చెబితే అదంతా చేయడానికి వచ్చాడు. అంటాడు కదా చిన్నప్పుడే, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పగలున్నంత వరకు బోధించాలి, రండి చీకటి వస్తుంది అంటాడు. అంటే తండ్రి ఏం చెప్పాడు అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని సేవకులం. దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ సేవకులంగా దేవుని నమ్మిన సేవకులు అంటే దేవుని సేవలో ఉన్న ఒక్కరు మాత్రమని కాదు, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహం, పరిశుద్ధ సొత్తైన ప్రజలం. ఎందుకు చేశాడు? ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సేవకుడు అంటే ఒక రాజుగారు ఒక సేవకుడిని పరీక్షించడానికి పిలిచాడు. సేవకుడిని వచ్చాడు, ఒక వజ్రం ఇచ్చాడు. ఒక వజ్రం ఇచ్చి కింద పెట్టాడు. బలమైన సుత్తు ఒకటి తీసుకోండి అని చెప్పాడు. ఇచ్చాడు. సేవకుడికి ఇచ్చి, రాజుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీకు ఈ సుత్తు తీసుకుని ఆ వజ్రాన్ని పగలగొట్టారని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? సేవకుడు ఏం చేయాలి ఇప్పుడు? అది చాలా కాస్ట్లీ, పొడి పొడి చేసాడు అంతే. పెద్ద సుత్తు బాటును కొడితే పొడమైపోయింది. రే అది చాలా విలువైంది, ఎంత పగల కొట్టేశారు అన్నారు. దాని విలువతో నాకు సంబంధం లేదు, మీ మాటతోనే నాకు సంబంధం. ఆ వస్తువు కంటే మీ మాట నాకు ముఖ్యం. మీరు పగలగొట్టమన్నారు, పగలగొట్టేశాను. అది ఏదైతే నాకు సంబంధం లేదు. అది ఎంత విలువైందన్న దానికంటే మీ మాట నాకు విలువ అని చెప్పాడు. అక్కడున్న మిగతా రాజులు కానీ మిగతా రాజ్యాల వారి అక్కడ రాజ్యం అందరూ ఆశ్చర్యపోయారు. అవును. అప్పుడు అన్నాడు అన్నమాట, నేను ఎందుకు చేయించానంటే సేవకుడు అంటే ఇలా ఉండాలి. రాజు శాసించినది తూచా తప్పకుండా చేయువాడే సేవకుడు అని ఏం చేశాడంటే అతన్ని అందరి ముందు ఘనపరిచాడు. ఈరోజున మన జీవితాల్లో కూడా మనం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక పని మీద పంపించాడు. ఆ పని చాలా కష్టతరమైనది, చాలా కష్టతరం ఆయన తెలుసు. అందుకే గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులు ఆయన అంటే ఎన్ని చిట్లు పని, ఆ ఉగ్రత పాత్ర గుర్తు తెచ్చుకొని అయినప్పటికీ కూడా తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి ఆజ్ఞని శిరసా వహించి ఆ ఉగ్రత పాత్రను ఆయన భరించాడు. ఈ రోజున మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితంలో కొనసాగుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిరుత్సాహాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ ఏం చేయాలి? ఆయన వైపే చూస్తూ. అందుకని హెబ్రీ పత్రిక
12వ అధ్యాయం చూద్దారండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా ప్రభు రాయించారు. 1 నుంచి అవుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ముందున్న ఆనందం కొరకు సేవకుడిగా ఆయనకి ఎన్నో అవమానాలు వచ్చినాయి. అవమానం నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాడంటే మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తెదను కొనసాగించేవాడైన యేసు ప్రభువారి వైపు చూస్తూ వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినప్పుడు కూడా ఆయన వైపే. ఎందుకంటే ఆజ్ఞాపించినది ఆయనే, కనికరించింది ఆయనే, సహాయం చేసేది ఆయనే. కాబట్టి దేవుని సేవకులంగా మనం ఏం చేయాలంట? మనమందరం ఆయన దృష్టిలో శిరసావహించి ఆయన మాట ప్రకారంగా మనం జీవించాలి. 2వ లైన్లో అంటున్నాడు, ఈయన నేను ఏర్పరచుకుంటేనే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణం అర్పించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడే రాయించాడు, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటాడు. ఇష్టమాయను అంటే ఆయనను నలగొట్టడానికి ఏర్పరచుకున్నాడు. మనల్ని విడుదల దయచేయడానికి ఆయన్ని ఏర్పరచుకున్నాడు. మనకు బదులుగా ఆయన ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా చేయడానికి ఇలాగ చూస్తే ఈయన నేను ఏర్పరచుకుంటేనే అంటున్నాడు. అలాగే మనల్ని కూడా ఏం చేశాడు? పేతురు రాసిన మొదటి పత్రిక ఎంత చెప్పి 2:9 కూడా మనల్ని ఏర్పరచబడిన వంశం, ఒక ప్రత్యేకమైన వారు. ఆనాడు అపోస్తల కార్యాలు కూడా సువార్తను నమ్మి పేతురు గారి దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అప్పుడు పేతురు గారు అంటారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. ఏర్పరచుకుంటాం. మార్కెట్కి వెళ్తాం, మనం కూరగాయలన్నీ పెద్ద గుంపు గుట్టలేస్తారు. మనకు కావలసిన శ్రేష్టమైన ఏరుకొని మనం ఏం చేస్తాం? ఏర్పరచుకుంటాం. అలాగే భూమి మీద కోట్లాది ప్రజలు ఉన్నారు, కానీ మనలో మంచిని చూసి ప్రభువారు మనల్ని రక్షించలేదు. మనలో ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు. కేవలం ఆయన కృపా బాహుల్యం బట్టి మనల్ని ఏం చేశాడంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక తండ్రి ఒక పిల్లవాడికి పప్పీస్, కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. ఒక షాపుకి తీసుకెళ్ళిన తర్వాత చాలా కుక్క పిల్లలు ఉన్నాయి, ఇక్కడ అమ్ముతున్నారు. అవి మోన్లో ఒక జబ్బు చేసే కుక్క పిల్ల ఉంటాం. ఏది కావాలో కొనుక్కోరా, అది మంచి కాస్ట్లీ, అది కావాలి ఎలా చెప్తున్నాడు. ఈ కొడుకు ఏం చెప్పాడు? నాకు ఇదేం వద్దు డాడీ, లాస్ట్లో ఉంది కదా, మూలన పడి ఉంది, అది నాకు కావాలన్నాడు. దాన్ని జబ్బు చేసిందిరా, అది నీకెందుకురా అన్నాడు. డాడీ, ఈ మంచి కుక్క పిల్లలందరినీ ఎవరన్నా కొనుక్కెళ్తారు, దాన్ని ఎవరు కొనుక్కోరు, అది నాకు కావాలి డాడీ అన్నాడు. వాళ్ళ డాడీ చాలాసేపు ఒప్పుకోకపోతే నువ్వు నాకు కొంటే అది కొను, లేదంటే మీ నాకేం వద్దున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఇంకా ఈ కొడుకు బాగా భరించలేక ఏం చేశాడంటే ఆ జబ్బు చేసిన కుక్క పిల్లనే కొని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ పిల్లవాడు ఏం చేశాడు? స్కూల్ నుంచి రావటం, దానికి ఏం చేయటం? వైద్యం చేయించడం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దానికి ఉన్న జబ్బు అంతా పోయింది, మంచి ఆరోగ్యంగా ఎలాగ అయిపోయిందంటే అత్తమాట తన ఒళ్ళ నుండి అది బతుకు కాలం అంతా బిడ్డతో పాటే ఉండేది, విశ్వాసంతో హత్తుకొని ఉండేది. అలాగే మనం కూడా 99 బాగున్నాయి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు సృష్టించిన ప్రతీది చక్కగానే ఉంది, కానీ మనం చెడిపోయాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన రీతిగా నడినెత్తి మొదలుకొని అరకాల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. పాపపు గాయాలు. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో మన హృదయం ఎలాంటిదంట? బాల్య దినముల నుంచి మీరు హృదయాలోచనలన్నీ కూడా చెడ్డమంటాడు. ఇర్మియా 17వ అధ్యాయం వచ్చినప్పటికీ ఘోరమైన వ్యాధి గల హృదయం, ప్రతివాని గుండె బలహీనమయ్యాను. అలాంటి చెడిపోయిన జీవితాలు, ఇలాంటి చెడిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే
ఏర్పరచుకున్నాడు. మనల్ని పిలిచి తన రక్తముతో మన పాపములను కడిగి తన మహిమగల రక్షణ వస్త్రాలతో మనతో నింపి మనకేం చేసే స్వస్థతనిచ్చి ఆయన పాదముల యొద్ద ఉండే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. అంతే కదా. శానాన దెయ్యం పట్టినవాడు 6,000 దెయ్యాలు పట్టేసి గాయాలతో ఉన్నాడు. ఎవడు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన వాక్కుతో బాగు చేశాడో చక్కగా దేవుడు రాయించాడు. వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు. ఈ రోజున మనం స్వస్థ చిత్తులమయ్యాం. పాపమనే రోగమనించి, అశాంతి మన మానసిక రోగమనించి, ప్రతి విధమైన రుగ్మత నుంచి స్వస్థత పొందాం. ఆయన సన్నిధిలో మనం చేర్చబడ్డాం. ఎందుకు ఈ మాట అంతా చెబుతున్నాడంటే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొనబడిన మనం కూడా మన జీవితాల్లో ఒక ఏర్పరచబడిన జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నలుగురితో కలిసిపోయే జీవితం కాకుండా మన మాటలలో ప్రత్యేకత ఉండాలి, మన జీవితంలో ప్రత్యేకత ఉండాలి, మన నడవడిలో ప్రత్యేకత ఉండాలి, మన నిర్ణయాలలో ప్రత్యేకత ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రత్యేకత. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. ఆయన మాటలు ప్రత్యేకమైనవి, ఆయన జీవన శైలి ప్రత్యేకమైనది కదా. ఆయన యొక్క ఉద్దేశములు ప్రత్యేకమైనవి, ఆయన చేసే క్రియలు ప్రత్యేకమైనవి. ఏర్పరచుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత అద్భుత రీతిగా భూమి మీద జీవించారు. ఈరోజు మనం ప్రభువును నమ్మినటువంటి మనం బడి ఉన్నాం కాబట్టి చాలా ప్రత్యేకమైన జీవితం అంటారు. ఈరోజున మనం ప్రభువును నమ్మినటువంటి మనం మరి ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం, ప్రత్యేకంగా ఉంటున్నాం. ప్రత్యేకం అంటే బంధువుల మధ్య ఉంటాం, నైబర్స్ మధ్య ఉంటాం, స్నేహితుల మధ్య ఉంటాం. ఎవరి మధ్య ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక కాలువగా ఒక చెరువు ఉందనుకోండి, అది బురద నీళ్ళు చెరువు అయినా దాంట్లో కలవ పువ్వులు వస్తాయి, తామర పువ్వులు వస్తాయి. ఆ బురద నీళ్ళు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు అనేవి, బురద అనేది వాటికి అసలు అంటుకోదు. మనము కూడా ఈ లోకమనే మురికిలో ఉన్నప్పటికి కూడా ఈ లోకమనే మాలిన్యం. అందుకని యాకోబు 1:20 అంటారు, తండ్రి అయిన దేవుని నిష్కలంకమైన భక్తి ఏంటంటే అని 2 మాటలు ఒకటి విధవరాలను పరామర్శించారు, దిక్కులేని పిల్లలను ఆదరించాలని చెప్పి. ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకునేవాడే తండ్రి అయిన దేవుని నిష్కలంకమైన భక్తి. కాబట్టి అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన చూపుతాడు. ఆ కుక్క పిల్ల మీద కుర్రవాడు ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడో, ఎన్నికలైన మన మీద యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన చూపించేవాడు. అందుకే పేతురు గారు రాస్తారు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మన గురించి ఆలోచించే దేవుడు, మన గురించి ఒక ప్రణాళిక సిద్ధపరిచే దేవుడు, మన గురించి ఒక సంకల్పమును ఆయన ఏర్పరిచే దేవుడిగా ఉంటున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3 చూస్తే ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు అంటున్నాడు. ఎవరి గురించి? యేసుప్రభు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఆయన ఒడ్డు మీదకి వచ్చేటప్పటికి పావురం ఆయన మీద వాళ్తుంది. అప్పుడు ఏం స్వరం వినపడుతుంది? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. ఇక్కడ కూడా ఏముంది? ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు అంటున్నాడు. కుమారుడు గురించి, యేసు ప్రభు గురించి, నాకు ప్రాణమునకు ఇష్టడైన ప్రియుడు అంటే తండ్రికి ఏది ఇష్టమో అదే చేశాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి సిలువకు అప్పగించబడేంత వరకు కూడా తండ్రికి ఇష్టమైన పనులు చేశాడు తప్ప మిగతాది ఏమి కూడా చేయలే. అతడు నాకు ఇష్టమైన నా ప్రియుడు కదా. అంటే నా తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని కడముట్టించుటయు నాకు ఆహారమై ఉందంటాడు యోహాను 4వ అధ్యాయంలో. ఈ రోజున మనం మరి మన జీవితాల్లో దేవుడికి ప్రభువారికి ఆయన ప్రాణమునకు ఇష్టలైన ప్రియులంగా జీవించాము. దావీదు గారి గురించి దేవుడు అపోస్తల కార్యాల్లో సెలవిచ్చాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటాడు. ఎవరి గురించి? అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి, దావీదు గారి గురించి. అపోస్తల కార్యములో దేవుడు రాయించాడు. ప్రసంగిస్తూ ఉన్నారు భక్తుడు. ప్రసంగిస్తూ ఏమంటున్నాడంటే దావీదు గారిని దేవుడు ఏర్పరచుకున్న విధం గురించి, దావీదు గారిని దేవుడు ఎన్నుకున్న విధం గురించి, దావీదు గారిని దేవుడు ఏ విధంగా అయితే హెచ్చించాడో దాని సంగతి గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, తర్వాత దేవుడు అతను తొలగించి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా
ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గారి గురించి దేవుడు చెబుతున్నాడు, అతడు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుడు చెబుతున్నాడు, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు అంటున్నాడు. అలాగే దానియేలు గురించి దేవుడు అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడు అంటాడు. మరి ఈ రోజున మనల్ని కూడా, సంఘం అనబడిన మనల్ని కూడా పరమగీతాల్లో కూడా దేవుడు అంటాడు అద్భుతంగా, ఎన్నో చక్కటి బిరుదులు ఇచ్చి మనల్ని పిలుస్తాడు. అక్కడ చూద్దారండి, పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అని అంటాడు కదా. ఇంకా తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం కూడా, నా ప్రియురాల నీవు సుందరివి అని అంటాడు. ఇంకా మనం గమనం చేసినట్లయితే 6వ అధ్యాయంలో చూస్తే చంద్రబింబముతో, లేదంటే 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాజకుమార పుత్రిక అని పిలుస్తాడు. తర్వాత ఇంకా నా పావురము, నా నిష్కలంకరాలు ఒకతే అని ఇంకొక చోట అంటాడు. అంటే దేవుడికి పరమగీతంలో గమనం చేసే సంఘం పట్ల నా ప్రియురాల ప్రియుడు అంటే ఏంటి? ప్రియమైనదా, ఇష్టమైన వారమ్మ. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆయనకి ఇష్టమైన వారం ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారి గురించి నా ప్రాణమునకు ఇష్టడైన ప్రియుడు, ఆయన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించేశాడు. ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తండ్రి చిత్తం అంతా నెరవేర్చి వెళ్ళాడు. ఈ రోజున మనం ఆయన ఏర్పరచుకున్న మనం, ఆయన సేవకులుగా పిలువబడినటువంటి మనం దేవునికి ఇష్టమైన ప్రియులంగా ఉండాలి. మరి ఎవరి ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నాం? సౌలు గురించి గమనం చేస్తే, సౌలు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కాబట్టి దేవుడు సౌలును తృణీకరించాడు. దావీదును కోరుకుని దావీదుకి దేవుని ఇష్టాన్ని అంటాడు దావీదుని, ప్రభా నీకు ఒక మంచి దేవాలయం కడతానంటే వద్దొద్దు, నువ్వు చేతులతో కట్టొద్దు, నువ్వు చాలామంది శత్రువుల రక్తం ఒలికించావు కాబట్టి నీ కుమారుడు కడతాలే అన్నప్పుడు, సరే ప్రభు అని చెప్పి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుని హస్తం దావీదు మీదకి వస్తే ఒక శాంపుల్, ఒక మందిరానికి ప్లాన్ అంతా, ఆ మచ్చుతొనకలంతా చేసి కుమారుడి చేతికి అప్పగిస్తాడు. నేను దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి కడదామనుకున్నాను నాయన, దేవుడు నన్ను కట్టొద్దు అన్నాడు, నీ కుమారుడు కట్టుతాడని చెప్పాడు కాబట్టి ఇదిగో ఈ మచ్చు తొనుకులు, ఈ శాంపుల్స్ అని నీకు ఇస్తున్నాను, ఈ ప్లాన్ అంతా నువ్వు తీసుకెళ్ళి దాని ప్రకారం కట్టు అన్నాడు తప్ప, కడతాను ప్రభాని అని ఏమాత్రం కూడా వ్యతిరేకంగా మాట్లాడాలి. వద్దంటే మానేశాడంతే. ఈరోజున మరి మన జీవితాల్లో కూడా దేవుడు వద్దు అన్న పనులు ఎన్నిసార్లు మనం చేయలేదు. వెళ్ళొద్దు అన్న చోటకు మనం వెళ్తాం, మాట్లాడొద్దు అన్నవి మనం మాట్లాడతాం కదా, చూడకూడనివి అన్నవి మనం చూస్తాం, చెయ్యకూడనివి అనే పనులు మనం ఎన్నో చేస్తాం. ఎన్నోసార్లు మనం యేసు ప్రభువారి యొక్క గాయములు రేపే వారంగా ఉంటాం. ఎలా ఉంటాం మనం? యేసుక్రీస్తు ప్రభువారి గాయములు రేపే వారంగా, ఆయన్ని బాధపరిచే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ ఏముంటుందంటే ఆయనకి ఇష్టమైన ప్రియులంగా మనం జీవించాలి. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, ప్రియులైన పిల్లలు ఉంటారు కదండి. పిల్లలు ఇష్టమైన పిల్లలు ఉంటారు, కష్టంగా ఉంచే పిల్లలు ఉంటారు, మాటకు లోపడుతున్నారు, నాకు చెప్పినట్టుగా నా పిల్లలు అంటారు. బాధపరిస్తే ఎలా ఉంటారు? వీళ్ళ వల్ల నాకు చాలా సంతోషం లేదని బాధపడుతూ ఉంటాం. మరి ఈ రోజున దేవుడికి మనం ఇష్టమైన పిల్లలుగా ఉన్నామా, కష్టం తెచ్చే పిల్లలుగా ఉన్నామా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవలసిన భారంగా ఉండాలి. తర్వాత అంటున్నాడు ఆయన 4వ పాయింట్లో, ఈయన మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడు, ఆయనలో ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించే ముందు అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. మనలో కూడా ఆత్మనుంచాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన
దీపం, అది మనిషి ఆత్మ. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరిస్తామో, అంగీకరించాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే అంగీకరిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు అని దేవుడిని ఒప్పుకోలేరు. చాలా సంఘాలు ఏమంటారంటే, కొన్ని మళ్ళాంటి సంఘాలని, మీరు పరిశుద్ధాత్మ ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకో? పరిశుద్ధాత్మ లేకుంటే నువ్వు ఎలా రక్షించబడతావు? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎలా పాపక్షమాపణ పొందావు? పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడని దేవుడిని ఎలా ఒప్పుకుంటావు? ఒప్పుకోలేవు. ఏ మనుష్య శరీరం కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. పరిశుద్ధాత్మ ద్వారానే ఎప్పుడైతే ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుతుందో అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి పాపములు ఒప్పింప చేస్తాడు. పాపములు ఒప్పింప చేసి నీతిని గురించి బోధించి మారు మనసు దయచేసి ఎప్పుడైతే మన ప్రభు సన్నిధానంలో నీటి బాప్టిజం ఇచ్చి ఆయన వైపు చూస్తామో మన ప్రత్యేకమైన జీవితాన్ని మనకిస్తాడు. ఇక్కడ రోమాపత్రికలో కూడా రాయబడింది, అతని యందు ఆత్మనుంచాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మానుసారంగానే జీవించాడు. అందుకే రోమాపత్రికలో అద్భుతమైన మాట చెప్పాడు. అలాగే మనకు కూడా దేవుని ఆత్మ మనలో ఉంచాడు. రోమ 8:5, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. చూసారా, శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతామంటే మనం ఏముంది అక్కడ? ఇంకా చచ్చిపోతాం. మనకి ఎందుకు? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రం కూడా లోబడదు. ఈ రోజున ఆత్మానుసారంగా జీవిస్తే సమాధానం కలిగి ఉంటాం, శరీరానుసారంగా జీవిస్తే చచ్చిపోతాం అంటాడు ఇక్కడ. మరి కిందకు వచ్చిన తర్వాత అంటాడు ఇక్కడ 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసారా, క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి. 14వ వచనం వచ్చినప్పటికి, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులైందరు. తర్వాత 15లో, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితరు. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూసారా, దేవుని ఆత్మ దినదినము కూడా ఈ దేవుని ఆత్మ మనలో నడిపించబడాలి అంటే ప్రార్థనలో మనం గడపాలి. ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని వైపు చూస్తామో ఆ ఆత్మ నింపుదలతో మనల్ని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అడగాలి రోజు, నాయన నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు, నా ఇష్టానుసారంగా నేను జీవించకూడదు. ఆత్మానుసారంగా జీవిస్తే జీవమును సమాధానం, శరీరానుసారంగా జీవితే చచ్చిపోతాం. ఎక్కడ తీసుకెళ్తుంది శరీరానుసారమైన మనస్సు? మరణం. అది దేవునికి విరోధం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా శరీర కార్యములు స్పష్టమైనవని చాలా చెబుతాడు. ఆత్మఫలం ఏదనగా అంటే 9 ఉన్నాయి అక్కడ. శరీర కార్యాలేమో 15 ఉన్నాయి, ఆత్మఫలము 9 ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మఫలము అనేది మనలో ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము కదా. ఇంకేమన్నా ఇక్కడ? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 అంటే మనం ఆత్మానుసారంగా జీవించాము అంటే నిదర్శనం ఏంటంటే ఈ 9 మనలో ఉండాలి. ప్రేమ కలిగిన వారమై ఉండాలి, కనికరముతో నిండి ఉండాలి, మంచి ఫలముతో నిండి ఉండాలి, దేవునిలో సంతోషిస్తూ ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి కదా. ఇలాగ ఇవన్నీ మనలో కలిగి ఉన్నప్పుడు ఓహో ఈ వ్యక్తి ఆత్మానుసారంగా జీవిస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఈ రోజున మనం ఇవన్నీ మనలో ఉన్నాయా అనేది ఒక్కసారి మనం ఏం చేయాలి? ఈయన మీద నా ఆత్మను ఉంచెదను అని చెప్పి ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయనంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంట? అన్యజనులకు, ఇక్కడ యేసు ప్రభు గురించి వ్రాయబడింది, ఆయన అన్యజనులకు సువార్త ప్రకటించారు. వాళ్ళ ప్రజలకు చెప్పాడు, అనేకులు ప్రభు యొద్దకు వచ్చారు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయడం అంటే సువార్తను మనం ప్రచురించేవారు. అపోస్తలుగా 4వ అధ్యాయంలో కూడా వారు పేతురు యోహానులు వచ్చి చెప్తారు, మమ్మల్ని ప్రకటించొద్దంటున్నారు, మమ్మల్ని బెదిరించారంటే వారు ఎలుగెత్తి ప్రార్థన చేశారు.
నాథా సత్యస్వరూపి అని చెప్పి ప్రార్థన చేస్తే వారు కూడిన చోటు వారందరూ దేవుని ఆత్మచే నింపబడ్డారు, ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనలో పిరికితనం అనేది ఉండదు, దేవుని శక్తి కలిగి ఉంటాం మనం. కాబట్టి దినదినము నాయన నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నన్ను నడిపించు, నా ఇష్టానుసారంగా నేను జీవించకూడదని మనం ఏం చేయాలని ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టవలసిన వారమై ఉంటాం. ఇంకా కిందకి వెళ్తే 10:19 వచ్చింది. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి. యెషయా భక్తుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో క్రీస్తు పూర్వమే ఎప్పుడో ప్రవచించాడు. అది యేసుప్రభు గురి. యేసుప్రభు ఎక్కడైనా జగడమాడినట్టు కానీ కేకలు, లోక సంబంధమైన కేకలు వేసినట్టుగా ఎక్కడ ఉందా? లేదు, ఎక్కడ కూడా జగడం అనేది లేదు. కానీ మనం పొద్దులేస్తే సాయంత్రం దాకా జగడమలే. కానీ ఈయన గురించి ఎవరు రాయబడింది? మనం నమ్మినటువంటి దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, మనం కలిగిన దేవుడు జగడమాడని దేవుడు. అంతే. ఈరోజున మన జీవితంలో ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. కావాలని కొన్నిసార్లు మన మీదకి దేవుడు నమ్ముకున్నాం కాబట్టి కావాలని కొన్నిసార్లు మన మీదకి ఏమొస్తారు? జగడం, గొడవలకు వస్తారు. కానీ మనం ఏం చేయాలి? యేసు ప్రభు నామమున సహించే వారిని మనం క్షమించాలి, ఓర్చుకోవాలి. దేవుని ప్రేమనే వారికి చూపించాలి తప్ప జగడమన ప్రతిగా జగడం చూపిస్తే ఏమవుతుంది? అక్కడ సాక్ష్యం పోతుంది. ఏం పోతుంది? వారికంటే బుద్ధి లేదు, నీకేమైందని అంటారు. అంతే కదా? వారికైతే దేవుడు తెలియదు, నీకు దేవుడు తెలుసు కదా, నువ్వు ఇదే నేర్చుకున్నావు అంటారు. కాబట్టి ఈ రోజున ఆయన జగడమాడనడు, కేకలు వేయడు. కేకలు యేసు ప్రభు వారు కేక వేశాడు. ఎక్కడ? సిలువ మీద కేక వేశాడు. ఏ కేక అది? జయ కేక, విజయ కేక వేశాడు. కేక వేసి ఆత్మను అప్పగించాడు తప్ప భూమి మీద ఎక్కడ కూడా ఆయన శరీరధారగా ఉన్నప్పుడు కేక వేయలేదు. ప్రసంగించాడు, గట్టిగా వాక్యాన్ని బోధించాడు, స్వస్థపరిచాడు, దెయ్యములను గద్దించాడు, చేశాడు తప్ప కేకలు వేయలేదు. ఈరోజు మనం కూడా దేవుని నమ్మినటువంటి మనం వ్యర్థమైన కేకలను మనం వేయకూడదు, అల్లరి చిల్లరి కేకలు లాంటివి మనం వేయకూడదు. అందుకని కీర్తనగాడు రాస్తాడు, సియోనులో మౌనంగా ఉంటుడా నీకు స్తుతి చెల్లించుటే అంటాడు. సియోనులో మౌనంగా ఉంటుడు నీకు స్తుతి చెల్లించుటే. ఒకవేళ లోకస్తులు మనతో రక్షించబడకముందు వారితో కలిసి కేకలు పిచ్చిపిచ్చుకున్నాం, రక్షించబడిన తర్వాత మౌనం వచ్చింది. అయినప్పుడు వారు ఏదో అనొచ్చు, అయినప్పుడు మనం ఎలా ఉండాలి? కేకలు వేసే వారంగా ఉండకూడదు, జగడమారే వారంగా ఉండకూడదు. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. అది యేసుప్రభు వారు వాక్యాన్ని ప్రసంగించారే తప్ప వేరే శబ్దాలు ఏమో కూడా ఆయన చేయలేరు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం వీధులలో, ఎందుకు చెప్పాడు వీధులని? మనం నివసించే ప్రదేశాలు, మన ఇల్లు చుట్టుపక్కల అన్నీ ఏమంటారు? వాటిని వీధులు అంటారు. వీధులలో మన కేకలు వినపడకూడదు, మన శబ్దం వినపడకూడదు. కానీ మన క్రియలు కనపడాలి. ఏం కనపడాలి? మన క్రియలు కనపడాలి. యేసుప్రభు అంటారు కదా, మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్టుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయండి. క్రియలు కనిపించాలి. మన జీవించిన జీవితమే ఎలా ఉండాలి? ఒక సువార్తగా ఉండాలి, ఒక పత్రికగా ఉండాలి. మన క్రియలే అనేకులకి సాక్ష్యం ఇవ్వాలి. ఓహో, వీరు మందిరంకి వెళ్తారనుకుంటారు, మీరు యేసుప్రభు నమ్ముకున్నారు, అందుకే వీరు ఎలా ఉన్నారని చెప్పి ఏముండాలి? ఒక ప్రత్యేకమైనటువంటి మనం సాక్ష్యం కలిగి ఉండాలి అన్నాడు. ఇక్కడ విజయమందుటకును న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు అంటున్నాడు. అద్భుతమైన మాట అది. విజయమందుటకును న్యాయ విధిని ప్రబలము చేయుటకును ఈయన నలిగిన రెల్లును విరువడు. నలిగిన రెల్లు అంటే ఏంటి? నలిగిపోయినట్టు రెల్లు అంటే ఒక కర్ర కదా, ఒక చిన్న చువ్వ లాంటిది. విరిగిపోవటానికి సిద్ధంగా ఉంది. నలిగిపోయింది అది. నలిగిపోయిన ఆ చిన్న కర్ర విరిగిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అంటే మన జీవితాలు మనం ఎలా ఉన్నామంటే విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన నలిగిన రెల్లును విరువడు అంటే ఏంటి? నలిగిపోయిన మన జీవితానికి కట్టడానికి వచ్చి ఆయనే నలిగిపోయాడు. చూసారా? నలిగిపోయాం మనం. అందుకే ఎఫెసీ 2:1 ఏమో రాయబడింది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా పడి ఉన్నాం.
తర్వాత యెషయా 1లో కూడా ప్రతి వాని గుండె బలహీనమయ్యాను అన్నాను, నలిగిపోయాం మనం. సో ఈ నలిగిపోయిన మనల్ని కట్టడానికి వచ్చి యేసు ప్రభు ఏం చేశారంటే యెహోవాకి ఇష్టమైన వ్యాధి నొందినవాడుగా, వ్యసనాక్రాంతుడిగా, తృణీకరించబడిన వాడుగా చూసారా, మనల్ని బలపరచడానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు అంటే యోహాను 10లో కూడా అంటాడు, నా ప్రాణ అంతట నేనే పెట్టుచున్నాను అంటాడు ఇక్కడ కదా. 4వ వచనంలో మన వ్యసనం సహించాడు, ఆయనను మొత్తబడినవను కానీ దేవుని బాధింపబడినవను కానీ శ్రమ నొందినవని మనం అతను ఇచ్చితిని. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషాలను బట్టి నలిగిపోయాం మనం. మన గాయాలు కట్టాలంటే ఇప్పుడు ఒక ఆయన నలగొట్టబడాలి, మనకు బదులుగా ఆయన నలగొట్టబడి నలిగిపోయిన మన జీవితాన్ని కట్టాడు. అందుకే యెషయా 40:29లో చూస్తే సొమ్మసిల్లి వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. బలమిచ్చాడు, శక్తినిచ్చాడు. కాబట్టి మనల్ని నలిగిపోయిన మన జీవితానికి విరిగిపోకుండా మన యేసు అనే నామం మనలో పెట్టి యేసు రక్తం ప్రోక్షించి మనల్ని ఏం చేశాడు, మనల్ని ఆయనలో బలవంతులుగా. అందుకని 37వ వచనంలో యెషయా 40:37 యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. పౌలు గారు అంటారు కదా, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు, కానీ మా ఆంతరిక పురుషుడు బలాభివృద్ధి చెందుతున్నాడు. దేన్ని బట్టి? యేసు ప్రభు నామం బట్టి. అందుకని అపోస్తలుల గారు 3వ అధ్యాయంలో పుట్టుకుంటువాడు దేవాలయపు ఆ శృంగారమైన దేవాలయపు ద్వారం అన్నది పడి ఉన్నాడు. అలాగే పేతురు యోహాన్లు ఏమంటారు, వెండి బంగారులు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు నామమున లేవు అని చెప్పారు. అంతే, ఆయన నలిగిపోయి అన్నాడు. పోలియో చిన్నప్పటి నుంచి ఏం పని చేయట్లే, కాళ్ళు వెంటనే వాడు బలము పొంది చీలమండలో బలం వచ్చింది, వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేసుకుంటూ దేవాలయంకి వచ్చాడు. నలిగిపోయిన వాడి జీవితం యేసు అనే నామం ఏం చేసింది, బలపరిచింది. ఈ రోజున నలిగిపోయిన మన జీవితాల్లో యేసు అనే నామం మన జీవితాలను కడతారు. ఈ భూమి మీద ఎంతోమంది నలిగిపోయిన జీవితాలు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పటికీ వారిని ఆయన కట్టిన దేవుడిగా ఉంటున్నాడు. ఇప్పటికీ సజీవ సాక్ష్యాలకు ఎంతోమంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుందామని చివరి గడియలకు వెళ్ళిపోయిన వారు కూడా యేసుక్రీస్తు అనే సువార్త వినివారు నలిగిపోయిన వారి జీవితాలు ఏమని చేయబడ్డాయి, కట్టబడ్డాయి. ఎందుకే ఆయన పేరు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే, కట్టువాడు ఆయన, నిలబెట్టువాడు ఆయన. గాయములు కడతాడు, జీవితాలను కడతాడు, కుటుంబాలను కడతాడు. ఆ రక్తస్రాంగుల స్త్రీ ఆయన ముట్టిన వెంటనే ఆయన రక్తధార కట్టెను, అంతే. ఆమె జీవితం కట్టబడింది, ఆరోగ్యం కట్టబడింది, మనస్సు కట్టబడింది. అద్భుతం. ఈ రోజున మన జీవితాల్లో నలిగిపోయిన మనల్ని ఏం చేస్తారంటే విరవకుండా ఆయన చేతుల్లో పెట్టుకొని, అందుకే యోహాను 10లో అంటాడు, నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలు నా చేతులు ఉన్నాయి, వాటిని ఎవడు నా చేతులు అంటే అపహరింపలేడు. అంత భద్రత, ప్రొటెక్షన్. మనల్ని ముట్టాలంటే ముందు దేవుని కంట్లు వేలుపెట్టి మనల్ని ముట్టుకోవాలి. అంత హై ప్రొటెక్షన్ ఇచ్చాడు. తర్వాత మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు, అంటే ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న జీవితాలను కూడా ఏం చేస్తాడు ఆయన, ఆర్పకుండా ఆయన ఏం చేస్తాడు, వెలిగిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండినది లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగించినది. వెలిగించబడిన మనము ఇతరులను కూడా ఏం చేయాలి, మనం వెలిగించే వారంగా ఉండాలి, వెలిగించే వారంగా అంటున్నాడు అని చెప్పి ఈయన నామమందు అన్ని జీవులు నిరీక్షించెదరన్నదే. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నామములు అన్ని జీవులు ఏం చేస్తారండి, నిరీక్షిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి పైన చూసుకోండి. ఈరోజు మనం ధ్యానం చేసాం. దేవుడు అంటున్నాడు యేసు ప్రభు గురించిన సువార్త, ఇదిగో ఈయన నా సేవకుడు. యేసు ప్రభు వారి శ్రమ సేవకుడిగా వచ్చాడు. ఎండకి అలసిపోయాడు, ఆకలికి కూడా ఆయన దాహమును ఆయన దప్పికొన్న రీతినే యాకోబు బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అక్కడ కదా, అలసిపోయి ఆ పడవ మీద ఆయన పడుకున్నాడు. ఒక సేవకుడిలాగా ఆ 33 సంవత్సరాలు కూడా భూమి మీద ఆయన జీవించాడు. ఆయన కుమారుడు అయ్యుండి, హెబ్రీకి అందుకత రాస్తాడు, ఆయన కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. రోజున మరి మన జీవితాలు కూడా ఆయన సేవకులంగా, సేవకురాండ్రంగా ఆ శ్రమలలో విధేయత నేర్చుకోవాలి. యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది మనం ఏం చేయాలంట, ఆయన మాట
విలువిచ్చి మనం చెయ్యాలి అని బైబిల్ అంటుంది. తర్వాత ఏం చూసాం? ఈయన నేను ఏర్పరచబడ్డాం. కుమారుని ఏర్పరచుకొని పంపించాడు, కార్యం జరిగించాడు ఆయన. అలాగే మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశంలో ఉన్న మన జీవితం కూడా అలాగనే ఉండాలి. ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన ప్రియుడు అంటున్నాడు యేసు ప్రభువారి గురించి. ఆ విధంగానే తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు ఆయన. దావీదు గారి గురించి కూడా ఇతను నా ఇష్టానుసారుడు అని చెప్పాడు. దానియేలు గురించి ఇతడు నా బహుప్రియుడు అని చెప్పాడు. ఈ రోజున మనం దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలని బైబిల్ అంటుంది. తర్వాత ఈయన మీద నా ఆత్మను ఉంచాడు. అలాగే మనలో ఆయన ఆత్మను ఉంచాడు. ఆత్మకు బలమిచ్చి, ఆత్మకు ఆధిక్యత ఇచ్చి. అందుకని సామెతలు 3వ అధ్యాయం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయం యెహోవా నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా యందు ఆయన అధికారం, పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి మనం ఇచ్చేయాలి. నాయన నీ చిత్తం నన్ను ఎలా నడిపిస్తావు అలాగా నడిపించిన ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి మనం. తర్వాత అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయడానికి వచ్చాడు. ఈరోజు మనం కూడా అన్యజనులకు సువార్త ప్రకటించాలి. ఈయన జగడమానుడు, కేకలు వేయడు. మనం కూడా గొడవలకు దూరంగా కేకలు వేయకుండా దేవుని సన్నిధిలో మౌనం దాల్చి ఆయనే చూసుకుంటాడని ఏం చేయాలి? మనం విశ్వాసంతో వెళ్ళాలి. దావీదు మహారాజుని అబ్షాలోము తరుగుతాడని రాజ్యం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు దారి పొడిగిన బెన్యామీను గోత్రం షిమి ఏం చేస్తాడంటే దుమ్ము వేస్తూ, రాళ్ళు వేస్తూ, చీపో అని తిట్టి శాపనార్థాలు పెడతా ఉంటాడు. అప్పుడు దావీదుకి మేనల్లుళ్ళు సెరూయా, అభిషేల్ వీళ్ళు సైన్యాధిపతులు ఒక్క ఆజ్ఞ ఇస్తే చాలు అని చంపుకొచ్చేస్తామని చెప్తారు. సెరూయా కుమారులారా, యెహోవా అతనನ್ನು తిట్టమని పెట్టాడేమో, తిట్టనేమో. నా కడుపును పుట్టిన నా కుమారుడు ఎదురు తిరిగినప్పుడు ఇతడు తిట్టడానికి ఆశ్చర్యం లేదు కదా, అతను తిట్టడానికి నాకు ఆజ్ఞాపించాడేమో, తిట్టడం మీకు ఎందుకు అన్నాడు అంతే. ఏమాత్రం తిరిగి ఎంత ఆశ్చర్యం. దారి పొడుగున దుమ్మేస్తూ చీపో అని చెప్పి సైన్యులు ఉంటారు, యోధులు ఉంటారు. అయినప్పటికీ రాజు మీద ఎలాగా శాపనార్థాలు పెట్టి రాళ్ళేస్తారు. కానీ దేవుడికే అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా ఎవరైనా మనం తిడుతున్నారనుకో, ఒకవేళ హోమో దేవుడు తిట్టమన్నాడే మనల్ని ఏమన్నా. యేసు ప్రభువే చెప్పారు మత్తయి 5లో, జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మేటలు అలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకం మీ ఫలం అధికమగునని చెప్పాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప కేకలు వేయకూడదు అంటున్నాడు. వీధుల్లో ఆయన శబ్దం ఎవరికి వినపడలేదు. మన శబ్దం కాదు కానీ మన క్రియలు, మన సాక్ష్యం కనపడాలి. తర్వాత ఏంది ఇక్కడ? నలిగిన రీలును వేరేవాడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు కదా. మనల్ని కట్టే దేవుడిగా మనం నిలవబెట్టి వెలిగించే ప్రభువు ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. మహిమగల దేవుడు, మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనం యెషయా గ్రంథంలో రాయించిన మాటలు చూసాం. ఈ రోజున తండ్రికి, దేవుడికి, తండ్రి అయిన మహిమగల ప్రభువుకు మనం ప్రియులైన పిల్లల వలె ఆయనకు నమ్మకమైన సేవకులంగా ఉండగలుగుతున్నామా? ఏర్పరచబడని రీతిగానే ఉంటున్నామా? ఆత్మ సాన్నిధ్యములు ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నామా? దేవునిలో వెలిగించబడుతున్నామా? కేక లేకుండా, శబ్దం వినపడకుండా ఉన్నాం ఎలా ఉన్నాం? అన్యజనులకు ఆయన నామాన్ని ప్రచురించేవారు ఉంటున్నామా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం, ప్రశ్న వేసుకుందాం. నాయన మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునికి స్తోత్రాలు. సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచాను నాయన, కనికరించాను ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. మేము భూమి మీద నీకు ఇష్టమైన సేవకులంగా, ఏర్పరచబడిన వారంగా, నీ ఆత్మను కలిగిన వారంగా, నీ ఆత్మలో ఆనందిస్తూ ఆత్మానుసారంగా జీవించి అనేకులకు ప్రచురం చేసేవారంగా, జగడమాడేవారికి మేము ఉండకూడదు నాయన. శబ్దం వినపడకుండా సువార్త శబ్దం మాత్రం వినిపించేవారంగా, మా క్రియలు లోకమునకు చూపించేవారు, నీ మహిమ తెచ్చేవారంగా నిలవబెట్టండి. నలిగిపోయిన రేళ్ళును నువ్వు నిలబెట్టడానికి వచ్చి నా కొరకే, మా కొరకే నలగొట్టబడ్డావు. ఆరిపోయొచ్చున్న మా దీపాన్ని వెలిగించడానికి వచ్చావు. స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. మీరు చేసిన మీ త్యాగంకి, మీ కృపకే, మీ యొక్క విశ్వాస్యతకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడిన మా ప్రియులందరినీ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించిన సంఘముని జ్ఞాపించు.
రేపు సాయంకాలం జరిగే మరి స్త్రీల కూడిక, యవన స్త్రీల కూడికలో సహాయించు. ఆదివారం 4 ఆరాధనలో సహాయించు. నీకు మహిమ చెల్లిస్తున్నాను, ఘనపరుస్తూ కొనియాడుతూ మీ కృపాక్షేమముకు తోడుగా ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకు మీ కృపతో మా బలపరచమని, అందరిని దీవించి పంపించమని యేసు ప్రభువారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సమాధాన సకల దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి రేపు సాయంకాలం, రేపు ఉదయం 5:30కి అరుణోదయ ప్రార్థనలు ఉంటున్నాయి. రేపు సాయంకాలం 6 గంటలకు స్త్రీల కూడిక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అలాగే యవనస్తుల కూడిక ఇక్కడ ఉంటుంది. ఆదివారం యథావిధిగా 7 గంటలకు, 9:30కు, 4 గంటలకు, 6 గంటలకు 4 ఆరాధనలు ఉంటాయని మనం చేస్తున్నాం. బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.